హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం జియోమెట్రీ పార్ట్ 1ని డిస్కస్ చేద్దాం. సో మనకి మొత్తం ఈ రేఖాగణితం జామెట్రీలో నుంచి ఎటువంటి ఎగ్జామినేషన్లోనైనా మనకి 4 చాప్టర్స్లో నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో ఆ 4 చాప్టర్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఒకటి వచ్చేసి సర్కిల్స్, వృత్తాలు, అండ్ సెకండ్ వన్స్ వచ్చేసి ట్రయాంగిల్స్, త్రిభుజాలు, అండ్ థర్డ్ వన్ వచ్చేసి పాలిగాన్స్, చతుర్భుజాలు, ఫోర్త్ వన్స్ వచ్చేసి లైన్స్ అండ్ యాంగిల్స్, రేఖలు మరియు కోణాలు. ఏ ఎగ్జామినేషన్స్లోనైనా ఈ 4 చాప్టర్స్ నుంచే ఎక్కువగా మనకి మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ 4 చాప్టర్స్లో నుంచి కూడా మనకి ఈ వృత్తాలు అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపు మనకి సపోజ్కి ఒక ఎగ్జామినేషన్లో ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చారనుకుందాం, లేకపోతే ఒక 5 ఇచ్చారో ఒక 2 ఇచ్చారనుకుందాం. ఎక్కువగా వచ్చే ఆప్షన్ ఉన్నది ఇదే. వృత్తాలు 50% ఎక్కువగా వచ్చే చాయిస్ ఉంటుంది. అండ్ త్రిభుజాల గురించి క్వశ్చన్స్ వచ్చేసి 30 to 40% చాయిస్ ఉంటుంది. అండ్ పాలిగాన్ గురించి పాలిగాన్ అండ్ మరియు ఈ రేఖలు కోణాల గురించి ఒక 10 to 20% ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనకి మెయిన్ చాప్టర్ అయిన వృత్తాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అనేది బేసిక్స్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇవనేది ఎక్కువ సిరీస్లు ఉంటాయి మనకి, దాదాపు 15 నుంచి 20 సిరీస్లు ఉంటాయి మొత్తం ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి. ప్రతి ఒక్క వీడియో చూడండి అండ్ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎటువంటి ఎగ్జామినేషన్కైనా ఇవి సరిపోతాయి, ఇంతకంటే మీకు అవసరం లేదు. మొత్తం ఒకసారి చాప్టర్ మొత్తం విన్నాక, అంటే అన్ని సిరీస్లు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ వన్ మనకి సర్కిల్స్ గురించి నేర్చుకుందాం. సో దీంట్లో థీరమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక బేసిక్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మనం మీకు పాయింట్ వైజ్గా రాపిస్తాను. సర్కిల్స్కి ఎన్ని థీరమ్స్ ఉంటాయి, అదేవిధంగా ట్రయాంగిల్స్కి ఎన్ని థీరమ్స్ ఉంటాయి, ఇవన్నీ మనం నోట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే బేసిక్స్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మనము ఆ దానిపైన క్వశ్చన్స్ అనేది చేసినట్లయితే 100% మనకు పూర్తిగా కంప్లీట్ అవుతుంది. సో ఈ సర్కిల్స్లో ఫస్ట్ థీరం వచ్చేసి చోడ్ అంటాం మనం. సో తెలుగులో జా అంటాం. సో జా అంటే వృత్తం యొక్క ఒక చివరి నుండి మరొక చివరికి వృత్తం లోపల గీయబడిన రేఖని మనం ఏమంటాం? జా అంటాం. జా అంటే ఆ వృత్తం లోపలే ఇమిడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక వృత్తం యొక్క ఒక చివరి నుండి మరొక చివరికి గీయబడిన రేఖను మనం ఏమంటాం? చోడ్ జా అంటాం. సో క్వశ్చన్స్ ఈ విధంగా కూడా అడగవచ్చు. ఒక వృత్తం యొక్క అతి పెద్ద జా ఏది అవుతుందంటే, చూడండి, ఇది జా అవుతుంది, ఇది కూడా జా అవుతుంది, ఇది కూడా జా అవుతుంది, ఇది కూడా జా అవుతుంది, ఇది కూడా జా, అన్ని ఈ విధంగా జాలు గీసుకుంటా వెళ్ళొచ్చు మనం. సో అతిపెద్ద జా ఏదవుతుందంటే ఈ మిడిల్లో ఉన్నదే అతిపెద్ద జా అవుతుంది. అంటే మిడ్ పాయింట్ గుండా, కేంద్ర బిందువు గుండా వెళ్ళేదే అతి పెద్ద జా అవుతుంది. మరి కేంద్ర బిందువు గుండా వెళ్ళే రేఖను ఏమంటాం మనం? వృత్తాలలో కేంద్ర బిందువు గుండా వెళ్ళేదాన్ని ఏమంటాం మనం? వ్యాసార్థం అంటాం, డయామీటర్ అని అంటాం మనం. సో అతిపెద్ద జా ఏదవుతుంది వృత్తానికి అంటే? డయామీటర్ లేదా వ్యాసార్థం అని తెలుగులో చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇది ఫస్ట్ మనకి థీరం అనుకోవచ్చు జా గురించి. సెకండ్ వచ్చేసి సీకెంట్. తెలుగులో ఛేదన రేఖ అంటాం. ఛేదన రేఖ అంటే ఏదైనా ఒక వృత్తాన్ని బయట నుంచి ఒక బిందువు, బయట ఏదో ఒక బిందువు నుండి ఖండించుకుంటూ ఆ వృత్తాన్ని దాటి వెళ్ళిపోయే రేఖను ఏమంటాం మనము? సీకెంట్ అంటాం, లేకపోతే ఛేదన రేఖ అంటాం. ఇవన్నీ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకు థియరటికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ప్రాబ్లమేటిక్ క్వశ్చన్సే కాకుండా ఈ జియోమెట్రీ నుంచి థియరటికల్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. ఒక వృత్తం యొక్క బాహ్య బిందువు నుంచి మరొక బాహ్య బిందువుకి వృత్తం గుండా చొచ్చుకొని వెళ్ళే రేఖని ఏమని అంటారని చెప్పేసి కూడా మనకి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, టాంజెంట్, స్పర్శరేఖ. స్పర్శరేఖ అంటే ఏదైనా ఒక వృత్తాన్ని, ఆ వృత్తంలో కేవలం ఒకే ఒక బిందువుని స్పర్శించుకుంటూ వెళ్ళే రేఖని ఏమంటామంటే స్పర్శరేఖ అంటాం. దీనిపైన ఇటువంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఒక వృత్తం యొక్క స్పర్శరేఖ ఆ వృత్తాన్ని ఎన్ని బిందువుల వద్ద ఖండించుకుంటూ వెళ్తుంది అంటే
కేవలం ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ మనకి జా అంటే అర్థమైంది, ఛేదన రేఖ అంటే అర్థమైంది, స్పర్శ రేఖ అంటే అర్థమైంది. నెక్స్ట్ 4th చూద్దాం. ఆర్క్. ఆర్క్ అంటే చాపం. చాపం అంటే ఇది చూడండి, సపోజ్కి ఇది వృత్తం ఉంది, వృత్తంలో ఒక జా గీసాను నేను. ఈ జా యొక్క మొదటి బిందువుని జా యొక్క చివరి బిందువుల గుండా వెళ్ళే ఈ వృత్తం యొక్క భాగాన్ని మనము చాపము అని అంటాం. చాపం అంటే ఇది చూడండి, క్లియర్గా చూడండి, ఇది వృత్తం ఉంది, వృత్తం యొక్క ఏదేని ఒక జా తీసుకుందాం, ఏ జా అయినా తీసుకోండి, ఆ జా యొక్క మొదటి బిందువు అదేవిధంగా ఆ జా యొక్క చివరి బిందువుల గుండా వెళ్ళే ఆ వృత్తం యొక్క భాగాన్ని మనం ఏమంటాం? చాపము అని అంటాం. నెక్స్ట్ 5th సెగ్మెంట్. చాపం యొక్క తెలుగులో సెగ్మెంట్ అంటే చాపం యొక్క ప్రదేశం. సో సెగ్మెంట్ చాపం యొక్క ప్రదేశము అంటే ఏంటి అంటే, ఇందాక పైన చెప్పుకున్నట్టు ఒక వృత్తం తీసుకున్నాను, ఏదైనా ఒక జా తీసుకున్నాను. సో చాపం అంటే ఇదిగోండి, ఈ భాగాన్ని మనం చాపం అంటాం. మరి సెగ్మెంట్ అంటే చాపం యొక్క ప్రదేశం అంటే ఆ జాకి మరియు ఈ చాపానికి మధ్య ఉన్న ప్రదేశాన్ని మనం ఏమంటామంటే సెగ్మెంట్ అని అంటాం. రేపొద్దున మీకు ఎగ్జామినేషన్లో ఈ సెగ్మెంట్ యొక్క వైశాల్యం ఎంత కనుక్కోమని మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. వాటిని ఏ విధంగా కనుక్కోవాలనేది మనం నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుంటూ ఉంటాం. నెక్స్ట్ 6th సెక్టార్. సెక్టార్ అంటే ఒక వృత్తాన్ని తీసుకుందాం, అది వృత్తం యొక్క కేంద్ర బిందువు ఇది అనుకుందాం, దీని యొక్క వ్యాసార్థం ఈ విధంగా గీసాను, ఇంకొక వ్యాసార్థం కూడా ఈ విధంగా గీచాను. సో ఈ రెండు వ్యాసార్థాల మధ్య గల ప్రదేశాన్ని మనం ఏమని అంటామంటే సెక్టార్ అంటాం. ఇక్కడ చూడండి, దీన్ని కూడా ఏమని అనొచ్చు మనం? చాపం అని అనొచ్చు. ఇది చాపం అవుతుంది, ఈ మధ్యలో ఉన్న ప్రదేశం మొత్తం సెక్టార్ అవుతుంది. నెక్స్ట్ 7th ఇది చాలా ఇంపార్టెంట్, మ్యాక్సిమం ఏ ఎగ్జామినేషన్లో అయినా వస్తుంది ఇది. చూడండి, దీన్ని ఏమంటారంటే సైక్లిక్, ఇంగ్లీష్లో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటారు దీన్ని. సో తెలుగులో ఏమంటారంటే వృత్తంలో ఇమిడి ఉన్న చతుర్భుజం. 4 భుజాలు గల ఒక చతుర్భుజం అనేది వృత్తంలో ఇమిడి ఉంటే దాన్ని ఏమని అంటాం మనం అంటే సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సో ఇది ఎలా ఉంటుంది, దీని యొక్క ఫిగర్ ఎలా ఉంటుంది? ఒక వృత్తం ఏ విధంగా తీసుకున్నాను, దాని లోపల ఏదో ఒక చతుర్భుజం ఈ విధంగా గీయబడింది. ఖచ్చితంగా ఆ చతుర్భుజం యొక్క శీర్షాలు అనేది ఆ వృత్తానికి ఖచ్చితంగా తగులుతూ ఉండాలి. సో సపోజ్కి ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో ఈ విధంగా ఉన్న చిత్రాన్ని మనం వృత్తంలో ఇమిడి ఉన్న చతుర్భుజం అంటాం. సో దీనికి ఒక రూల్ ఉంది, 7th రూల్ చాలా ఇంపార్టెంట్. దీని రూల్ ఏంటి అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. చూడండి, ఈ కోణము, ఈ రెండు కోణాలు ఎంత ఉన్నాయో ఈ రెండు కోణాల మొత్తం కూడా అంతే ఉంటుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఎంత ఉందో యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి కూడా అంతే ఉంటుంది. మరియు ఈ రెండు కోణాల మొత్తం ఎంత ఉంటుంది? 180 degrees అనేది ఉంటుంది. రేపొద్దున మీకు ఇటువంటి క్వశ్చన్ రావచ్చు. సపోజ్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇటువంటి వృత్తంలో ఇమిడి ఉన్న ఒక చతుర్భుజం ఇచ్చేసి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50 degrees అని ఇస్తాడు మనకి, ఇంకేమి ఇవ్వడు, యాంగిల్ సి ఎంత అంటాడు. సో ఆన్సర్ ఏ విధంగా చేయాలి? మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని తెలుసు. సో యాంగిల్ ఏ 50 ఇచ్చాడు కాబట్టి 50 ఇన్స్టాల్ చేస్తే ఆ 15 అటు పంపిస్తే యాంగిల్ సి ఎంత అవుతుంది మనకి? 130 degrees అవుతుంది. సో ఈ విధంగా కనుక్కోవచ్చు, చాలా ఇంపార్టెంట్ రూల్ అనమాట ఇది. నెక్స్ట్ దీంట్లో 8th రూల్ చూద్దాం ఒకసారి. ఎయిత్ రూల్ వచ్చేసి ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఒక వృత్తానికి ఒక జా గీసాం ఏదో ఒకటి.
సో ఇది మిడ్ పాయింట్, ఇక్కడ కేంద్ర బిందువు గీసాము. ఆ కేంద్ర బిందువు నుండి వ్యాసార్థం ఏ విధంగా గీస్తాం మనము, ఈ విధంగా గీయాల్సి వస్తుంది. మనం ఇక్కడ దాకా వెళ్ళాలి, కాకపోతే ఈ జా దాకే ఆపేద్దాం. సో సపోజ్కి ఇది ఏ అనుకుందాం, ఈ ఎండ్ బి అనుకుందాం, దీన్ని ఓ అనుకుందాం. సో ఇప్పుడు దీని యొక్క రూల్ ఏంటి అంటే, ఒక జా పైకి గీయబడిన ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఏ విధంగా ఉంటుందంటే ఆ జాకి ఖచ్చితంగా లంబంగా ఉంటుంది. సపోజ్కి ఈ పాయింట్ని డి అనుకుంటే ఓడి అనేది ఏబికి లంబంగా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ రూల్. మరియు ఆ వ్యాసార్థం అనేది ఏబిని ఖచ్చితంగా 1:1 నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే ఏ నుంచి డీకి ఎంతైతే దూరం ఉంటుందో డి నుంచి కూడా బికి అంతే దూరం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు దీంట్లో రేపొద్దున ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఏ విధంగా అడుగుతాడంటే, ఒక వృత్తం యొక్క జా పొడవు ఏబి ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అని ఇస్తాడు. సో ఆ వృత్త కేంద్రం నుంచి ఆ జా పైకి ఒక లంబం గీయబడింది అంటాడు. సో ఆ లంబము ఆ జాని డి వద్ద ఖండించినట్లయితే ఏడి పొడవు ఎంత అంటాడు. సో ఏడి పొడవు ఎంత అవుతుంది, AB/2 అంటే 10/2 ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఏమవుతుంది ఇది, ఏడి. సో ఈ విధంగా మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ థీరమ్స్ ఇవి. ఈ థీరమ్స్ చిన్నగా ఉన్నాయని చెప్పేసి మీరు నెగ్లిజెన్స్ అవసరం లేదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇవి నెక్స్ట్ మనం చేయబోయే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్లో ఎంత ఉపయోగపడతాయో మీరే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఒక వృత్తం తీసుకున్నాను, దానికి ఒక 2 జాలు గీసాను. ఈ విధంగా ఈ జాని PQ అనుకుంటాను, ఈ జాని RS అనుకుంటాను. సో ఇది వృత్తం యొక్క కేంద్ర బిందువు అనుకుంటాను. సో ఈ విధంగా కేంద్ర బిందువు గుండా ఒక రేఖను గీసాను ఈ విధంగా. అయితే దీని యొక్క రూల్ ఏంటి అంటే, ఒకవేళ ఈ PQ అనే జా ప్లస్ RS అనే జా యొక్క పొడవు సమానం అయితే, ఇది O కేంద్ర బిందువు అనుకుందాం, ఇది ఇక్కడ ఏ వద్ద ఖండించింది, ఇది బి వద్ద ఖండించింది అనుకుందాం. ఈ కేంద్ర బిందువు గుండా వెళ్ళే రేఖ ఏ వద్ద ఖండించింది, దీన్ని బి వద్ద ఖండించింది అనుకుంటే, సో రూల్ ఏంటి అంటే, ఒకవేళ ఈ వృత్తం యొక్క ఈ జా PQ అనే జా ప్లస్ RS అనే జా రెండు సమానమైతే OA ఈజ్ ఈక్వల్ టు OB. అంటే కేంద్ర బిందువు నుండి ఏకి ఎంత దూరం ఉందో బికి కూడా అంతే దూరం ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ రూల్, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ రూల్స్ ఇవన్నీ. దీనిపైన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 10వ రూల్. ఒక వృత్తం తీసుకున్నాను, ఆ వృత్తం యొక్క డయామీటర్ ఈ విధంగా గీసాను, వ్యాసం ఇది. సో వ్యాసం గుండా అంటే వ్యాసం యొక్క మొదటి భాగం ఇది, చివరి భాగం ఇది అనుకుందాం సపోజ్కి. సో ఈ రెండు వ్యాసాన్ని ఉపయోగించుకుంటూ గీయబడిన త్రిభుజం యొక్క కోణం ఎంత ఉంటుందని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. సపోజ్కి ఈ విధంగా ఇస్తాడు, మనకి ఒక వృత్తం ఇస్తాడు, ఆ వృత్తం యొక్క వ్యాసం వచ్చేసి AB అని చెప్తాడు. ఆ వృత్తం యొక్క వ్యాసాన్ని ఉపయోగించుకొని ఒక సెమీ ట్రయాంగిల్ని గీయడం జరిగింది అని చెప్తాడు. సెమీ సర్కిల్లో ఒక ట్రయాంగిల్ని గీయడం జరిగింది అంటారు. అంటే ఈ అర్ధవృత్తంలో ఒక ట్రయాంగిల్ని గీసాము అంటారు, దాని కోణం ఎంత అని చెప్పి అడుగుతారు. సో ఎప్పుడు కానీ ఇక్కడ కోణం ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది. సో యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎప్పుడు 90 degrees. సపోజ్కి ఈ విధంగా ఇంకొక త్రిభుజం గీసామనుకుందాం, దీన్ని D అనుకుందాం. సో అప్పుడు యాంగిల్ D ఎంత ఉంటుంది, యాంగిల్ ADB ఎంత ఉంటుంది, 90 degrees. ఏదైనా సరే ఎన్ని త్రిభుజాలైనా గీయనివ్వండి, ఇలా ఖచ్చితంగా ఆ పైన కోణం ఎంత ఉంటుందంటే కన్ఫామ్గా 90 degrees ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ రూల్. సో దీనికి మనం ఏం సాటిస్ఫై అవ్వాలి అంటే, ఆ వ్యాసం గుండా వెళ్ళాలి ఖచ్చితంగా ఆ త్రిభుజం అనేది. ఆ త్రిభుజం యొక్క 2 శీర్షాలు ఆ వ్యాసం యొక్క మొదటి భాగము చివరి భాగం అయి ఉండాలి. మరియు ఆ త్రిభుజం యొక్క 3వ శీర్షం అనేది ఆ వృత్తం యొక్క పై అంచును తగులుతూ ఉండాలి. నెక్స్ట్ 11వది. ఒక వృత్తం తీసుకున్నాను, ఏదైనా ఒక జా తీసుకున్నాను. ఇందాక మాత్రం ఇక్కడ డయామీటర్ నుంచి గీసాము త్రిభుజాలు, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా డిఫరెంట్. ఇది జా నుంచి గీస్తున్నాము. సో జా నుంచి ఈ విధంగా ఒక త్రిభుజం గీసాను, ఇది చివర తగులుతుంది. నెక్స్ట్ ఈ విధంగా ఇంకోటి గీయడం జరిగింది, లేకపోతే ఈ విధంగా ఇంకోటి గీయడం జరిగింది. సో ఇక్కడ యాంగిల్ అనేది ఎంత చెప్పగలుగుతామంటే మనం చెప్పలేము. ఎప్పుడు చెప్పగలుగుతాము, అది వ్యాసార్థం గుండా గీయబడిన త్రిభుజానికి మాత్రమే 90 degrees అని చెప్తాము. కానీ ఇక్కడ ఒక జా నుంచి గీసిన
త్రిభుజం యొక్క యాంగిల్ ఎంతో చెప్పలేం. సపోజ్కి ఇది 50 degrees అని చెప్పి ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత, ఈ త్రిభుజం యొక్క కోణం ఎంత, ఇక్కడ కోణం ఎంత అని అడుగుతాడు. సో ఎప్పుడు కానీ ఒక జా నుంచి ఆ వృత్తం పైకి గీయబడిన త్రిభుజాల కోణాలు అనేది ఈక్వల్గా ఉంటాయి. సపోజ్కి ఇప్పుడు దీని యొక్క యాంగిల్ వచ్చేసి 50 అనుకోండి. ఇంకొక త్రిభుజం గీసాం, దాని యొక్క యాంగిల్ కూడా 50 ఉంటుంది. ఇక్కడ ఒక త్రిభుజం గీసాం, దాని యొక్క యాంగిల్ కూడా 50 ఉంటుంది. కోణాలు అనేది సమానంగా ఉంటాయి. ఇది ఒక రూల్ మీకు. నెక్స్ట్ 12వది. ఒక త్రిభుజం తీసుకున్నాను, జా తీసుకున్నాను. ఆ జాకి ఇది మిడ్ పాయింట్, కేంద్ర బిందువు అనుకుందాం. సో పైకి ఒక త్రిభుజాన్ని గీసాను. దాని యొక్క యాంగిల్ చెప్పగలుగుతామంటే చెప్పలేము. మనం వ్యాసార్థం నుంచి గీయబడినప్పుడు మాత్రమే యాంగిల్ 90 degrees ఉంటుందని ఇందాక చెప్పుకున్నాము. సో ఈ కోణం అనేది టీటా అనుకుందాం. అయితే ఇదే జా నుండి ఆ వృత్త కేంద్రం ద్వారా ఒక త్రిభుజం గీయబడినట్లయితే ఈ వృత్త కేంద్రం వద్ద ఎంత కోణం ఉంటుందంటే దీనికి డబల్ ఉంటుంది. ఇక్కడ టీటా ఉంది కాబట్టి 2 θ ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది ఓ అనుకుంటే మనకి యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టీటా అయితే యాంగిల్ ఏఓబి ఏమవుతుంది మనకి 2 θ అవుతుంది. సపోజ్కి యాంగిల్ ఏసిబి అనేది 2 θ అయితే యాంగిల్ ఏఓబి ఏమవుతుంది 4 θ అవుతుంది. దానికి డబల్ ఉంటుంది ఎలాగైనా సరే. సో ఇది కూడా ఇంపార్టెంట్ రూల్ అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ 13వది. ఇందాక మనం ఒక క్వశ్చన్ తెలుసుకున్నాం మనం. అదేంటి అంటే ఒక వృత్తంలో ఒక చతుర్భుజం ఇమిడి ఉన్నప్పుడు ఎదురెదురు కోణాల మొత్తం అనేది 180 degrees ఉంటుంది అనుకుందాం. సో ఇప్పుడు ఒక చతుర్భుజంలో ఒక వృత్తం ఇమిడి ఉన్నప్పుడు సపోజ్కి ఈ విధంగా ఒక చతుర్భుజం గీసాను. ఈ విధంగా ఒక వృత్తం అనేది ఆ చతుర్భుజంలో ఇమిడి ఉందనుకుందాం. సో చతుర్భుజం ఇది చతురస్రం అయితే 4 భుజాలు సమానం ఉంటాయి. చతుర్భుజం కాబట్టి భుజాలు సమానంగా ఉంటాయని చెప్పలేము. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అని చెప్పుకున్నట్లయితే సో ఏదైనా ఒక చతుర్భుజంలో వృత్తం అనేది ఖచ్చితంగా 4 భుజాలను తగులుతూ ఇమిడి ఉన్నట్లయితే దానికి రూల్ ఏంటంటే ఎదురెదురు భుజాల మొత్తం అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డి అవుతుంది. సో రేపొద్దున ఎగ్జామినేషన్లో ఈ విధంగా ఒక ఫిగర్ ఇచ్చేసి దీని వాల్యూ 3 అండ్ దీని వాల్యూ వచ్చేసి 6, దీని వాల్యూ వచ్చేసి 4 ఇచ్చాడు అనుకుందాం. మరి ఇప్పుడు ఈ భుజం యొక్క పొడవు కనుక్కోమంటాడు. ఇది సి వాల్యూ ఎంత కనుక్కోమంటాడు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఏ వాల్యూ ఎంత 3 ప్లస్ సి వాల్యూ కనుక్కోవాలి. అండ్ 6 ప్లస్ 4, సి వాల్యూ వచ్చేసి 10 - 3 అండ్ సి వచ్చేసి 7 అవుతుంది. ఇది ఎంత అవుతుంది 7 అవుతుంది. ఈ విధంగా కనుక్కోవచ్చు. సో ఇది కూడా ఇంపార్టెంట్ రూల్. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డి. ఎదురెదురు భుజాల మొత్తము సమానము. నెక్స్ట్ 14th రూల్. ఇందాక ఒకటి చెప్పుకున్నాము. ఏదైనా వృత్తంలో ఒక చతుర్భుజం ఇమిడి ఉంటే ఏ విధంగా ఉంటుంది మనకి ఎదురెదురు కోణాల మొత్తం ఎంత ఉంటుంది అంటే 180 degrees ఉంటుంది. సపోజ్కి ఈ విధంగా ఒక చతుర్భుజం అనేది లోపల ఇమిడి ఉంది. ఇక్కడ టీటా అయితే ఈ చతుర్భుజం యొక్క శీర్షాన్ని కొద్దిగా పొడిగిద్దాం. సో ఈ కోణం ఎంత ఉంటుంది అంటాడు మనకి. ఈ కోణం ఎంత ఉంటుంది అంటే ఇది టీటా ఉంటే ఇది కూడా టీటానే ఉంటుంది. ఎందుకో చూద్దాం ఒకసారి. సపోజ్కి ఇది వృత్తం అనుకుందాం. దీని లోపల ఒక చతుర్భుజం అనేది ఇమిడి ఉంది అనుకుందాం. సపోజ్కి ఇది 30 degrees అనుకుందాం. సో దీని ఆపోజిట్ యాంగిల్ ఎంత అవుతుంది కన్ఫామ్గా మనకి ఇందాక చెప్పుకున్నాం. ఎదురెదురు భుజాల మొత్తం ఎంత ఉంటుంది 180. సో 180 అంటే ఇది ఎంత ఉండాలి 150 ఉండాలి. సో ఈ శీర్షాన్ని కొద్దిగా పొడిగిద్దాం. సో అప్పుడు ఇది ఎంత ఉంటుంది చూడండి. ఒక ప్లెయిన్ రేఖ పైన కోణం ఎంత ఉంటుంది 180 degrees అనేది ఉంటుంది. సో 180 degrees ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక ప్లెయిన్ రేఖ, ఇది శీర్షం ఈ విధంగా కొనసాగించాం కాబట్టి ఇక్కడ కూడా 180 ఉండాలి. సో ఎంత తక్కువ పడింది 30 తక్కువ పడింది కాబట్టి ఈ కోణం ఎంత ఉంటుంది 30 ఉంటుంది. 30 అంటే చూడండి ఈ కోణం ఈక్వల్ అయినాయా. సేమ్ అదే విధంగా ఈ కోణం టీటా అయితే ఆ చతుర్భుజాన్ని శీర్షం బాహ్యంగా పెంచబడినట్లయితే ఆ కోణం కూడా టీటా అనే ఉంటుంది. నెక్స్ట్ 15th నుంచి చాలా ఇంపార్టెంట్ మనకి. ఒక వృత్తం తీసుకున్నాను, ఏదైనా ఒక బాహ్య బిందువు తీసుకున్నాను. సపోజ్కి దీన్ని పి అనుకున్నాను.
ఈ బాహ్య బిందువు నుంచి ఈ వృత్తానికి ఈ విధంగా ఒక స్పర్శరేఖ గీసాను. ఇది స్పర్శరేఖ, ఛేదన రేఖ కాదు, స్పర్శరేఖ అనుకున్నాను. సో ఇక్కడ క్యూ వద్ద ఖండించింది ఇది. సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇంకొక స్పర్శరేఖ గీసాను ఇది. సో ఇది ఎంత అనుకుందాం, PQR అనుకుందాం. సో దీనికి రూల్ ఏంటి అంటే, ఎప్పుడు కానీ ఒక బాహ్య బిందువు గుండా, ఒకే ఒక బాహ్య బిందువు గుండా ఆ వృత్తానికి 2 స్పర్శరేఖలు గీచినట్లయితే ఆ 2 స్పర్శరేఖల పొడవు అనేది ఈక్వల్ అవుతుంది. సపోజ్కి PQ ఈజ్ ఈక్వల్ టు PR అవుతుంది. రేపు పొద్దున్న సేమ్ మీకు ఇదే విధంగా థియరటికల్గా కావచ్చు, లేకపోతే ఒక ఫిగర్ ఇచ్చేసి కావచ్చు, మీకు ఈ విధంగా చెప్తాడు. PQ అనేది 7.2 సెంటీమీటర్స్ అంటాడు. అయినా PR ఎంత అంటే PR కూడా సేమ్ 7.2 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎందుకంటే PQ ఈజ్ ఈక్వల్ టు PR కాబట్టి. నెక్స్ట్ సేమ్ దీంట్లోనే 16th 16వ తీరం. సేమ్ ఇందాకలాగానే ఒక బాహ్య బిందువు తీసుకున్నాను. ఇందాక మనం స్పర్శరేఖ గీసాము. ఇప్పుడు మాత్రం నేను ఏం చేస్తున్నానంటే ఛేదన రేఖ గీస్తున్నాను. ఈ విధంగా ఛేదించుకుంటూ వెళ్తుంది. సో ఇదేమో P అనుకుంటాను. ఈ రేఖ ఇక్కడ Q వద్ద, అదేవిధంగా ఇక్కడ R వద్ద ఖండించింది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఇంకొక ఛేదన రేఖ గీస్తున్నాను. PQR, S మరియు T అనుకుంటాను. సో ఈ విధంగా ఒక వృత్తం యొక్క బాహ్య బిందువు నుండి 2 ఛేదన రేఖలు గీసినప్పుడు దీని యొక్క రూల్ ఏమవుతుందంటే, PR, Pకి Rకి ఎంత దూరం ఉందో అంత PR ఇంటూ PQ ఈజ్ ఈక్వల్ టు PT ఇంటూ PS. ఇది రూల్ అవుతుంది. మీకు PQ ఇంటూ, ఒక నిమిషం, మనం ఏమన్నా అనుకోవచ్చు, దీనికి ఆల్రెడీ ఇది 16వ తీరం కాబట్టి ఇంకొక 2 థీరమ్స్ ఉంటాయి. సో ఇది ఒక బాహ్య బిందువు తీసుకుందాం. బాహ్య బిందువు గుండా 2 స్పర్శరేఖలు గీసామనుకుందాం. 2 ఛేదన రేఖలు గీయబడ్డాయి అనుకుందాం. సో ఇది P, ఇది Q, ఇది R అనుకొని, ఇది P, ఇది S, ఇది T అయితే దీని యొక్క రూల్ వచ్చేసి P నుంచి Rకి ఎంత దూరం ఉందో అది ఇంటూ P నుంచి Qకి ఎంత దూరం ఉందో ఆ 2 యొక్క లబ్ధం ఈజ్ ఈక్వల్ టు P నుంచి Tకి ఎంత దూరం ఉందో ఆ దూరము ప్లస్ P నుంచి Sకి ఎంత దూరం ఉందో ఆ దూరము, ఆ వాటి యొక్క లబ్ధం ఏమవుతుంది అంటే ఈక్వల్ అవుతుంది. సపోజ్కి మీరు కింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. PR ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ PQ ఈజ్ ఈక్వల్ టు 5. PT ఈజ్ ఈక్వల్ టు 3 అయితే PS ఎంత? ఇది ఖచ్చితంగా మీరు ఒకవేళ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి కింద కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. PQ అనేది ఇచ్చాడు ఇక్కడ మనకి, అదేవిధంగా PR కూడా ఇవ్వడం జరిగింది, అదేవిధంగా PT కూడా ఇవ్వడం జరిగింది. సో PS అనేది కనుక్కొని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. రూల్ ఏంటి అంటే PR ఇంటూ PQ ఈజ్ ఈక్వల్ టు PT ఇంటూ PS. నెక్స్ట్ 17th 1. సేమ్ ఒక వృత్తం తీసుకున్నాను, ఒక బాహ్య బిందువుని తీసుకున్నాను, దాన్ని P అనుకున్నాను. ఇందాక మనము ఏం చేసాము, ఇందాక 2 మోడల్స్లో ఒకసారి 2 స్పర్శరేఖలు గీసాము, ఒకసారి ఏమో 2 ఛేదన రేఖలు గీసాము. ఇప్పుడు మాత్రం ఒక స్పర్శరేఖ, ఒక ఛేదన రేఖ గీస్తున్నాను. చూడండి, ఇదేమో స్పర్శించుకుంటూ వెళ్ళింది, ఇదేమో ఖండించుకుంటూ వెళ్ళింది. PQR, ఇదేమో S. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే PS² ఈజ్ ఈక్వల్ టు PR ఇంటూ PQ. సో ఇది రూల్ అవుతుంది. సో దీనికి కూడా నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు ఆన్సర్ అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి కన్ఫామ్గా. సో నేను అనేది ఏంటి అంటే PR వచ్చేసి 2, అదేవిధంగా PR వచ్చేసి 8, PR వచ్చేసి 8 అనుకుందాం, PQ వచ్చేసి 2 అనుకుందాం. సో PS అనేది ఎంత అవుతుంది? దీనికి ఆన్సర్ కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు. నెక్స్ట్ 18th 1. ఇక్కడ ఒక వృత్తం తీసుకున్నాను, ఇక్కడ ఒక వృత్తం తీసుకున్నాను. ఈ వృత్తం యొక్క వ్యాసార్థాన్ని R అనుకుంటాను, ఈ వృత్తం యొక్క వ్యాసార్థాన్ని నేను r అనుకుంటాను. సో 2 వృత్తాలు తీసుకున్నాను. ఈ వృత్తం యొక్క వ్యాసార్థాన్ని R అంటాను, ఈ వృత్తం యొక్క వ్యాసార్థాన్ని r అంటాను.
సో ఎప్పుడు కానీ మనం ఏ విధంగా రెండు వృత్తాల మధ్య దూరాన్ని ఏ విధంగా కొలుస్తామంటే వృత్తాల యొక్క కేంద్ర బిందువుల మధ్య దూరాన్ని మనం ఆ వృత్తాల యొక్క మధ్య దూరం అని చెప్తాం. సపోజ్కి ఈ వృత్తానికి మిడ్ పాయింట్ ఓ అనుకుందాం, ఈ వృత్తానికి మిడ్ పాయింట్ ఓ డాష్ అనుకుందాం. సో ఈ కేంద్ర బిందువు నుండి ఈ కేంద్ర బిందువు ఓ నుంచి ఓ డాష్కి గల దూరాన్ని ఏమంటాం మనము? ఆ వృత్తాల మధ్య దూరాన్ని మనం డీతో సూచిస్తాం. అయితే ఈ వృత్తాలకి ఎన్ని స్పర్శరేఖలు గీయొచ్చు మనము? ఏ విధంగా రెండు, సపోజ్కి ఈ విధంగా ఒక స్పర్శరేఖ గీయొచ్చు. చూడండి, స్పర్శరేఖ అంటే నేను ఖండించుకుంటున్నాయి ఫిగర్లో. మామూలుగా అయితే స్పర్శరేఖ రెండు వృత్తాలను స్పర్శించుకుంటూ వెళ్ళే కామన్గా ఎన్ని స్పర్శరేఖలు గీయొచ్చు? ఈ విధంగా ఒక స్పర్శరేఖ గీయొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ విధంగా ఒక స్పర్శరేఖ గీయొచ్చు. సో ఈ స్పర్శరేఖ ఇక్కడ సపోజ్కి ఇది పి అనుకుందాం, దీన్ని ఇక్కడ క్యూ అనుకుందాం. ఇక్కడ కూడా స్పర్శరేఖ ఆర్ అనుకుందాం. ఆర్ ఇందాక ఇక్కడ అనుకున్నాం కాబట్టి దీని సంథింగ్ ఏదైనా ఒకటి అనుకుందాం, ఏ అనుకుందాం. లేకపోతే ఇక్కడ కూడా ఒక స్పర్శరేఖ బిందువు ఉంటుంది, బి అనుకుందాం. సో ఈ స్పర్శరేఖ పొడవు ఏమవుతుంది? పీక్యూ అవుతుంది. ఈ స్పర్శరేఖ పొడవు ఏమవుతుంది? ఏబి అవుతుంది. సో మీకు ఈ విధంగా ఒక రెండు వృత్తాలు ఇచ్చేసి ఆ రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాలు ఇచ్చేసి ప్లస్ ఆ రెండు వృత్తాల కేంద్రాల నుంచి మధ్య దూరం డి ఇచ్చేసి ఆ వృత్తాల యొక్క బాహ్య స్పర్శరేఖల పొడవు ఎంత అని అడుగుతాడు మీకు. సో బాహ్య స్పర్శరేఖ పొడవు అంటే ఈ పీక్యూ వాల్యూ కనుక్కోమంటాడు, లేకపోతే ఏబి వాల్యూ కనుక్కోమంటాడు. సో పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏబి, ఈ రెండు సమానంగానే ఉంటాయి. సో ఈ వాల్యూ ఎలా కనుక్కోవాలంటే అండర్ రూట్ డి వాల్యూ ఇస్తాడు, డి స్క్వేర్ మైనస్ క్యాపిటల్ ఆర్, ఈ పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థము మైనస్ చిన్న వృత్తం యొక్క వ్యాసార్థము హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఏదైనా ఒక రెండు వృత్తాలు ఇచ్చేసి ఆ వృత్తాల యొక్క బాహ్య స్పర్శరేఖల పొడవు ఎంత? బాహ్య స్పర్శరేఖలు అంటే బాహ్యంగా స్పర్శించుకుంటూ వెళ్ళే రేఖ యొక్క పొడవు ఏ విధంగా కనుక్కోవాలంటే ఫార్ములా అండర్ రూట్ డి స్క్వేర్ మైనస్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ హోల్ స్క్వేర్. సేమ్ ఇదే మోడల్లో ఒకటి ఉంటుంది చూడండి, ఇంకొక మోడల్. సేమ్ ఈ విధంగా తీసుకుందాం. ఇదొకటి, దీని యొక్క వ్యాసార్థం ఆర్ అనుకుందాం, దీని యొక్క వ్యాసార్థం స్మాల్ ఆర్ అనుకుందాం. ఈ రెండు వృత్తాల మధ్య దూరం వచ్చేసి డి అనుకుందాం. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ కూడా స్పర్శరేఖలు గీయొచ్చు ఈ రెండు వృత్తాలకి. కాకపోతే అంతరంగా ఏ విధంగా గీయొచ్చు చూడండి. ఇందాక బాహ్యంగా గీసాము, ఇప్పుడు అంతరంగా ఇగో ఈ విధంగా గీయొచ్చు చూడండి. అంతర స్పర్శరేఖలు ఇవి, ఈ విధంగా అంతరంగ స్పర్శరేఖలు గీయొచ్చు. సో ఇది పీక్యూ అనే దగ్గర ఖండించుకుంది అనుకుందాం, ఇది ఇక్కడ ఏ అనే బి దగ్గర ఖండించుకుంది అనుకుందాం. సో ఇప్పుడు అంతరంగా స్పర్శించే ఈ స్పర్శరేఖ యొక్క పొడవు ఏ విధంగా కనుక్కోవాలి? పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఈ పొడవు ఎలా కనుక్కోవాలంటే దీనికి కూడా ఫార్ములా డి స్క్వేర్ మైనస్ ఆర్ ప్లస్ హోల్ స్క్వేర్. ఇందాక మనం ఫార్ములా వేసాం, ఇక్కడ చూడండి దీనికి వేరే ఫార్ములా వేసాం చూడండి. ఇక్కడ బాహ్యంగా ఖండించుకునే దానికి ఫార్ములా ఏమేసాం మనము? ఇప్పుడు డి స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా మైనస్ వేసాము. కాకపోతే నెక్స్ట్కి వచ్చేపాటికి ఈ అంతరంగా ఖండించుకుంటే స్పర్శరేఖల పొడవుకు వచ్చేపాటికి ఆర్ ప్లస్ హోల్ స్క్వేర్ వేయాలి. నెక్స్ట్ 20వ. దీనిపైన మీకు ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఈ ఫార్ములాస్ అన్ని మీరు ఒక బుక్ పైన నోట్ చేసి పెట్టుకోండి. మన నెక్స్ట్ వీడియోలో ఫార్ములాస్ వచ్చినప్పుడు, క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఈజీగా. 20వ 20th ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు. సపోజ్కి రెండు వృత్తాలు దూరంగా ఉన్నాయనుకుందాం, దానికి ఎన్ని స్పర్శరేఖలు గీయొచ్చు అని చెప్పి అడుగుతారు. ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు? ఇందాక మనం చూసాము, ఇలా ఒకటి గీయొచ్చు, రెండు స్పర్శరేఖలు ఈ విధంగా ఒకటి గీయొచ్చు. సారీ, మీకు ఒకటి క్లియర్గా చూపిస్తాను. సపోజ్కి రెండు వృత్తాలు ఈ విధంగా బాహ్యంగా ఉన్నాయి అనుకుందాం. స్పర్శరేఖ ఏ విధంగా గీయొచ్చు? ఈ విధంగా ఒకటి గీయొచ్చు. స్పర్శరేఖ స్పర్శించుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ ఈ విధంగా ఒకటి గీయొచ్చు. నెక్స్ట్ ఈ విధంగా ఒకటి గీయొచ్చు. నెక్స్ట్ ఈ విధంగా గీయొచ్చు. ఇంకెలాగైనా గీయొచ్చా? ఓన్లీ స్పర్శించుకుంటూనే వెళ్ళాలి. వీటిని కేవలం 4 మాత్రమే గీయొచ్చు. సో రెండు వృత్తాలు ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పుడు ఎన్ని స్పర్శరేఖలు గీయొచ్చు అంటే కామన్గా ఆ రెండింటిని యొక్క కామన్గా ఎన్ని గీయొచ్చు అంటే 4 గీయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండు వృత్తాలు బాహ్యంగా స్పర్శించుకుంటూ వెళ్తున్నాయి ఒకదానికొకటి. ఈ విధంగా జస్ట్ ఈ విధంగా స్పర్శించుకుంటూ వెళ్తున్నాయి. వీటికి ఎన్ని కామన్ స్పర్శరేఖలు గీయొచ్చు అంటే కేవలం 3 మాత్రమే గీయొచ్చు. ఏ విధంగానో చూద్దాం ఒకసారి. ఈ విధంగా ఒక స్పర్శరేఖ గీయొచ్చు, కామన్ స్పర్శరేఖ. ఈ విధంగా ఒకటి గీయొచ్చు అండ్ ఈ విధంగా గీయొచ్చు. అందుకనే 3 మాత్రమే గీయొచ్చు.
ఎప్పుడు 3 మాత్రమే గీయొచ్చు? 2 వృత్తాలు బాహ్యంగా స్పర్శించుకుంటూ వెళ్తున్నప్పుడు. ఇంకా ఎక్కువ గీయొచ్చో చూడండి. సపోజ్కి ఈ విధంగా గీయొచ్చో చూడండి. ఇది కూడా స్పర్శరేఖే అవుతుంది. కానీ ఎందుకు ఇది కామన్ స్పర్శరేఖ కాదు? ఈ స్పర్శరేఖ ఈ వృత్తాన్నే కాకుండా ఈ వృత్తాన్ని కూడా స్పర్శించుకుంటూ వెళ్ళాలి. సో ఆ విధంగా మనకి కేవలం 3 మాత్రమే గీయొచ్చు. నెక్స్ట్, 2 వృత్తాలు అంతరంగా ఖండించుకుంటూ వెళ్తున్నాయి. ఇందాక స్పర్శించుకుంటూ వెళ్తున్నాయి బాహ్యంగా, ఇప్పుడు అంతరంగా ఖండించుకుంటూ వెళ్తున్నాయి. వీటికి ఎన్ని స్పర్శరేఖలు గీయొచ్చు అంటే కేవలం 2 మాత్రమే గీయొచ్చు. ఈ విధంగా 2 మాత్రమే గీయొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. 20, ఇది 21, ఇది 22, నెక్స్ట్ 23. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం మనము? 2 వృత్తాలు బాహ్యంగా ఉన్నప్పుడు ఎన్ని స్పర్శరేఖలు? 4 గీయొచ్చు. బాహ్యంగా స్పర్శించుకుంటూ ఉన్నప్పుడు 3 గీయొచ్చు. అంతరంగా ఖండించుకుంటున్నప్పుడు 2 గీయొచ్చు. అండ్ ఒకదాని లోపల ఒకటి ఖండించుకుంటున్నప్పుడు, ఈ విధంగా ఖండించుకుంటున్నప్పుడు ఎన్ని స్పర్శరేఖలు గీయొచ్చు అంటే కేవలం 1 మాత్రమే గీయొచ్చు. ఈ విధంగా ఇంకెక్కువ గీయరా చూడండి. ఇలా గీసామనుకోండి కేవలం ఒక దాని ద్వారా పోతుంది. ఈ విధంగా గీసామనుకోండి అది స్పర్శరేఖ ఎందుకు అవుతుంది? ఛేదన రేఖ లోపల నుంచి వెళ్తుంది కాబట్టి. సో ఎన్ని గీయొచ్చు? ఇక్కడ 1 మాత్రమే గీయొచ్చు. నెక్స్ట్ 24ది, ఒక వృత్తం లోపల మరొక వృత్తం ఉందనుకుందాం. సో ఎన్ని కామన్ స్పర్శరేఖలు గీయొచ్చు అంటే 0. ఎందుకు గీయలేం? సపోజ్కి ఈ విధంగా గీసామనుకోండి కేవలం బయట దాన్ని మాత్రమే టచ్ అవుతుంది, లోపల టచ్ అవ్వట్లేదు. ఈ విధంగా గీసిన అంతే, ఈ విధంగా గీసిన అంతే, ఈ విధంగా గీసిన అంతే. లోపల నుంచి గీద్దామంటే స్పర్శరేఖ ఎందుకు అవుతుంది? ఛేదన రేఖ అవుతుంది. సో 2 వృత్తాలు ఒకదాని లోపల ఒకటి ఉన్నప్పుడు ఎన్ని స్పర్శరేఖలు గీయొచ్చు అంటే 0. ఇవి మనకి జోమెట్రీ నుంచి సర్కిల్ యొక్క బేసిక్స్. ఇవి మొత్తం 24 బేసిక్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఒక నోట్బుక్లో రాయండి. నెక్స్ట్ పార్ట్లో విత్ క్వశ్చన్స్తో కలుద్దాం. మీకు 100% ఈ సర్కిల్స్ మీద జామెట్రీ పార్ట్లో మొత్తం క్లియర్ అయిపోయినట్టే. నెక్స్ట్ ట్రయాంగిల్స్, పాలిగాన్స్, లైన్స్ ఇవన్నీ మనం క్లియర్ చేసుకుందాం. ఇబ్బంది ఏం లేదు. రోజుకొక వీడియో చూడండి. ఒకే రోజులో మీకు అంతా రావాలని ఏం మీరు అపోహపడొద్దు. రోజు కొంత రాసుకొని రివిజన్ చేసినట్లయితే 100% మీరు ఈజీగా పికప్ అయిపోతారు. సో ఇంకా ఈ జోమెట్రీ కాకుండా మనం మొత్తం అర్థమెటిక్ క్లాసులు అన్నీ మీకు ఏఐనా ట్యూటోరియల్ లభ్యమవుతాయి. అది కూడా ఉచితంగా విత్ మీకు ప్రాక్టికల్ చేసినట్టు ఉంటుంది. విత్ బేసిక్స్తో చెప్పడం జరుగుతుంది. విత్ షార్ట్ ట్రిక్స్. ఎక్కడైతే యాప్టిట్యూడ్కి వెళ్తామో, యాప్టిట్యూడ్ అంటే మనకి టైమ్ అండ్ డిస్టెన్స్, అదేవిధంగా టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, అక్కడికి వెళ్తే అయితే విత్ ఇన్ మనకి 1 సెకండ్లోనే సమాధానం చెప్పే విధంగా ఉంటుంది. 1 సెకండ్ అంటే 1 సెకండ్ అంటే 1 సెకండ్లో మనకు క్వశ్చన్ చదవడమే రాదనుకుంటాం. అంటే క్వశ్చన్ చదివిన తర్వాత ఒకే 1 సెకండ్లో మనం ఆన్సర్ చేసే విధంగా మిమ్మల్ని రెడీ చేయడం జరుగుతుంది. అవి కూడా మీరు ముందు వీడియోస్లో చూస్తారు. ఆల్ ద బెస్ట్. జై హింద్.